మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అల్లు అరవింద్ సార్ ఇద్దరు వేదిక పైకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సో ఫస్ట్ శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. వేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, ప్రొడ్యూసర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సింగిల్ కథ కార్తీక్ రాజు గారు ఒక 3 years బ్యాక్ కౌశిక్ అనే ఫ్రెండ్ త్రూ కలిసాం, ఈ స్టోరీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కౌశిక్, థ్యాంక్ యూ. అలాగే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఒక 10-15 మంది రిజెక్ట్ చేశారు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. నిజంగా అక్కడ చేసేసి ఉండుంటే ఇంత వద్దునో లేదో తెలియదు, కానీ మరి అక్కడ జరగబడడం వల్ల ఏంటో తెలియదు, కానీ చాలా కసిగా చేసాం. నా కసిలో భాగం పంచుకున్న వెన్నెల కిషోర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ కీ థాట్స్లో ఓకే అయిన వెంటనే అరవింద్ గారు, వాసు గారు, విద్య గారు, రియాజ్ గారు, భాను గారు ఓకే ఇది అని చెప్పిన తర్వాత నేను ఎప్పుడు రిజల్ట్ ఏంటి, ఎలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నచ్చిన కథని హానెస్ట్గానే ఎప్పుడు డెలివరీ చేద్దామని చూస్తాను. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైం అనుకున్నా, అరే మంచి టీంతో అసోసియేట్ అయ్యా, సో ఈ రిలేషన్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ ఉన్నప్పుడే ఆ రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అదేంటో నాకు తెలీదు. కొంచెం ఫెయిల్యూర్ అయినప్పుడు కొంచెం తగ్గుద్ది, బేసిక్గా ఇండస్ట్రీలో తగ్గుద్ది ఆ రిలేషన్ అనేది. ఈ టీం అందరూ మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇవ్వాలి ఈ సినిమా అని నేను అనుకునేవాడిని ఎప్పుడు. అది జరిగింది, దేవుడు ఉన్నాడు. సో థ్యాంక్ యూ. హానెస్ట్గా వర్క్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సిన్సియర్గా ఇది చేసినప్పుడు మనకి దేవుడు ఇచ్చేస్తాడు అది. సో ఈ సింగిల్ సినిమాని నేను గిఫ్ట్ కింద ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అరవింద్ గారు. అరవింద్ గారు ఇందాక మన వంశీ పైటిపల్లి గారు చెప్పినట్టు, సారీ గొమ్మని నేను పేర్లు అయ్యి తప్పుగా ఇదంటే నవ్వేది ముందు, అది గొమ్మని తిరక్కో లేకపోతే దీనికో అయి ఉంటుంది. కొంచెం సీరియస్గా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారేమో అన్నట్టు అనుకునేవాడిని అండి సార్. అంటే ఈ ఏజ్లో అసలు ముందు అంటే ఇలాంటి లవ్ ఇలాంటి స్టోరీ ఒక్కసారి బ్రాండ్ వేశారంటే మీ హార్ట్ ఎంత ఎంగో నాకు అర్థమైంది. బట్ ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేశాను సార్. చాలా ఓపెన్గా మాట్లాడేసేవారు, బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, చాలా ఓపెన్గా చెప్పేసేవారు. అలా చెప్పినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అలా ఎవరో చెప్పరు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సపోర్ట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ విద్యా గారు, ఇది మీకోసమన్నా సక్సెస్ అయిపోవాలని అనుకున్నానండి. నిజంగా అనుకున్నా పోస్ట్ టైంలో, అరే ఎలాగన్నా ఇది విద్యా గారి కోసం అన్న సక్సెస్ అవ్వాలరా, ఎలాగన్నా అవ్వాలరా అని అనుకున్నా. ఎందుకంటే నాకు అసలు పోస్ట్లో అసలు ఏం చేయడానికి లేదు. నాకు వెళ్ళి కెలకపోతే నా కాళ్ళు చేతులు ఆడవు. కెలకడం అంటే వెళ్ళి చూసి బాగుంది, ఏది బాగాలేదు ఏం చేద్దాం, ఈ కొంచెం ఇది అందరికీ ఉంటుంది, నాకు కొంచెం ఉంటుంది ఇచ్చింగ్. సో నన్ను రానివ్వడం అంటే అసలు 24 hours, లాస్ట్ 10 days అయితే లిటరల్గా పడుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి, మొత్తానికి మంచి జరిగింది మనకి, చాలా థ్యాంక్స్. వెరీ హ్యాపీ మీ గురించి. అందులో మీ ఫస్ట్ దీంట్లో నేను హీరో కింద రావటం, మంచి రిజల్ట్ రావడం, వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక్ రాజు గారి గురించి మాట్లాడినా, ఇంకా మేమిద్దరం పొద్దున్నే లేచి నేను ఇంగ్లీష్ మాట్లాడేవాడిని, ఆయనేమో బ్రదర్, నాకు బ్రదర్ అర్థమయ్యేది, మిగతా ఇంగ్లీష్ ఆయన పెద్ద ఇంగ్లీషు ఎఫర్సియస్ కాదు. సో మనకి నైట్ ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఏదన్నా ఆపుకుని ఒక రోజు నైట్ మరి ఏం మాడేవాడో తెలీదు, ఓకే బ్రదర్, మళ్ళీ మెసేజ్ పెట్టాడు లాస్ట్, ఓకే కదా సార్ అంటే థమ్స్అప్ పెట్టేవాడు, ఓకే బ్రదర్ అని. అర్థమైందిలే అనుకునేవాడిని. థ్యాంక్ యూ సార్. నా భాష అర్థం కాబట్టి నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు. మనం వర్క్ చేసినప్పుడు
నేను కిషోర్ గారు కొంచెం ర్యాండమ్గా సడన్గా ఇలా కథ ఇలా చేద్దాం అన్న కూడా అన్నట్లుగా ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్, ప్రసన్న గడు, బ్యాచ్ అందరూ మొత్తం ఎలా ఉండేదంటే స్టేడియంలో ఎవరన్నా క్రికెట్ మ్యాచ్ అందరూ చూసే ఉంటారు. స్టేడియంలో చూసినప్పుడు మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు బాల్ పడే ముందు మొత్తం సర్కిల్ ఫీల్డర్స్ అందరూ కూడా ఒక మూమెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట ఇలాగా. అలా షూటింగ్లో ఎందుకు వచ్చేవారో తెలియదు, చుట్టూ ఏదో సెక్యూరిటీ ఇదన్నట్టు ఉండేవారు. చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేశారు అందరూ కూడా. అందరూ చాలా చాలా మంచి డైరెక్టర్స్ అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అవ్వాలి కూడా. చాలా ఈ సినిమాకి చాలా నేర్చేసుకున్నారు. వెళ్ళండి బయటికి. థ్యాంక్ యూ టీం అందరికీ, థ్యాంక్ యూ. విశాల్ సార్ థ్యాంక్ యూ, ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ, ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, మా రంగా, ఈ థాట్స్లో రంగా అని ఒకడు ఉన్నారండి ఎడిటర్. మాస్ పల్స్ అనమాట అది. ఓకే, ఇది సింగిల్ స్క్రీన్స్లో కూడా అదిరిపోద్దని అనిపించింది మనోడు నవ్వు చూసే. ఏంటి ఇంత ఉందా లేకపోతే ఊరికి నవ్వుతుందంటే, నేను సినిమా ఎలా ఉందని అడగటం కంటే చాలామంది రంగా ఏంటి అన్ని సినిమాలకి ఎలా నవ్వుతాడో మన సినిమాకి నవ్వుతాడో అని అడిగేవాడిని. థ్యాంక్ యూ రంగా. టీం అందరికి ఎవరి పేర్లను మర్చిపోతే వెరీ వెరీ సారీ. అందరికి కూడా చాలా మంచి మెమరీ ఇచ్చారు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. అందరికీ ఫస్ట్ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, సినిమాలకి ఇది ఉంది అది ఉంది అని అంటున్నారు కదా అందరూ బయట. ఆ ఇదిని ఎక్కడ మీరు లేపకుండా ఈ సినిమాకి జనానికి ఈ సినిమాకి వారధిగా వ్యవహరించి అద్భుతంగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. మా ప్రభాస్ నేను ఎప్పుడో చేసాం, అప్పట్లో ఉండేవాడని సినిమా. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయలా. నిజంగానే కిషోర్ అని చెప్పినట్టు మీ టైమింగ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండి. చాలామంది ఉన్నారు మీ టైమింగ్ ఫ్యాన్స్. ముగ్గురు చేద్దాం ఫుల్ లెంత్. వాసు గారు థ్యాంక్ యూ, రియల్ గారు థ్యాంక్ యూ, పవన్ థ్యాంక్ యూ, కిషోర్ థ్యాంక్ యూ, సాయి మళ్ళీ పేర్లు చెప్పకపోతే మళ్ళీ హసిత్ గారు థ్యాంక్ యూ. ఏంటి నెక్స్ట్ మా వివేకాద్రి థ్యాంక్ యూ, మా హుసేన్ షగన్ గారు థ్యాంక్ యూ, సందీప్ గారు థ్యాంక్ యూ. విజయ్ పొలాకి ఫస్ట్ టైం నాతో డ్యాన్స్ చేయించాడు. వచ్చి 2 కబుర్లు చెప్పి భయ్యా ఏం పర్లేదు ఏదో రెచ్చగొట్టి చేయించాడు. మొత్తం లేదు సాంగ్ సినిమాలో, చూసారా? ఓకే పర్లేదు, నెక్స్ట్ స్టెప్ ఇంకా చేయను. గాయత్రి థ్యాంక్ యూ. నేను ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మేము అనుకున్నాం గాయత్రి ఎవరు అని మీరే అడిగారు కదా. అనుకున్నాం ఎవరైనా సరే చాలా మంచి పేరు తెచ్చి బాధ్యత మనం తీసుకుందాం అని అనుకుని చేసాం. అది కూడా సక్సెస్ అయ్యాం. థ్యాంక్ యూ అమ్మ చేసినందుకు. అండ్ హీరోయిన్లు స్టార్టింగ్ ఎవరు వస్తారని అనుకున్నాం. నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చాలా తక్కువ అండి చేయలేదు. సో లవ్ స్టోరీలు కూడా కొంచెం కనిపించాలిగా. ఇందాక ఎవరో కేతిక అన్నారు. కేతిక అయితే పర్లేదు, మనం పెద్దగా డైటింగ్ చేయగలదులే అనుకున్నా. తెలియకుండా మీరు డైటింగ్ స్టార్ట్ చేశారు ఈ సినిమాకి. సరే కేతిక అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అమ్మాయి ఎవరో అంటే ఇవానా. ఇప్పుడు ఇవానాకి డైటింగ్ చేసినా మనం మ్యాచ్ చేయలేం. సో ఇద్దరు హీరోయిన్స్ కూడా కేతిక, ఇవానా ఆ క్యారెక్టర్కి చాలా లైఫ్ తీసుకొచ్చారు. చాలా బాగా చేశారు. డెఫినెట్గా చాలా మంచి సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవానా కూడా. ఇంకెవరున్నారండి? మా బ్యాంక్ మేనేజర్ విటివి గణేష్ గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయనతో మా నరేష్ గారు చాలా బాగా చేయించుకున్నారు. ఎందుకంటే ఆయనకి సాయంత్రం 6ంటికి ఫ్లైట్ అంటే 7ంటికి షూటింగ్ 8ంటికి వెళ్ళిపోయేవారు పొద్దున్నే. సో వెరీ హ్యాపీ అందరితో వర్క్ చేయడం. అలాగే ఈ సినిమాని ప్రమోషన్స్ వాళ్ళ సినిమాలా ఫీల్ అయిపోయి వాళ్ళ భుజాల మీద తీసుకెళ్ళిన మా వంశీశేఖర్ ఎప్పుడు చాలా థ్యాంక్స్. అండ్ మా డిజిటల్ విష్ణు, మా మనోజ్, మా వినీత్, అందరూ కూడా డిజిటల్ టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అజయ్ చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఈ సినిమా ఇంకో 2 వారాలు థియేటర్లో ఉంటుంది, ఇంకా పైన కూడా ఉండొచ్చు.
ఏమో మరి అరవింద్ గారు పవర్ ఏంటో చూసాక ఇంకో 2 వారాలు కూడా మరి ఉండొచ్చు డెఫినెట్గా. సో ఈ సినిమాని చూస్తూనే ఉంటారు. రేపు ఈ టీవీల్లోకి వచ్చి కూడా చూస్తారు, తర్వాత ఫ్రెండ్స్ కలిసినప్పుడు చూస్తారు. ఈ సినిమాని చాలా రోజులు ఎంజాయ్ చేస్తారు. నేను ముందు చెప్పినట్టే ఓన్లీ నవ్వుకోవడానికి తీసిన సినిమా ఇది. ఈరోజు మీరు నిజంగా థియేటర్కి వచ్చిన తర్వాత నవ్వుకున్నందుకు చాలా 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 సంతోషం అండి, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఆడియన్స్కి, మళ్ళీ ఆడియన్స్ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, మీ అందరి వల్లే ఈ సింగిల్ సినిమా ఇంత సక్సెస్ అయ్యింది. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. అండ్ అఫ్ కోర్స్ నౌ రిక్వెస్టింగ్ అల్లు అరవింద్ సార్ సింగిల్ హ్యాండెడ్గా ఎన్ని రికార్డ్